వారెన్ బఫెట్. బిజినెస్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు. బఫెట్ 1960లో తనకు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు మిలియనీర్ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న ధనవంతుల్లో ఒకరుగా ఉంటున్నారు. అంతేకాకుండా ధనవంతులుగా ఎలా మారాలో తన చుట్టూ ఉన్న వారికి కూడా చెప్తున్నారు. మరి మీరు కూడా ధనవంతులుగా మారాలంటే వారెన్ బఫెట్ చెప్పిన ఈ 10 విషయాల గురించి తప్పకుండా తెలుసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చదవడానికి యూజ్ అయ్యే 5 బెస్ట్ టెక్నిక్స్ గురించి వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. నెంబర్ 10, ఇతరులు ఆశతో ఉన్నప్పుడు భయపడండి. ఇతరులు భయపడుతున్నప్పుడు ఆశతో ఉండండి. మీ చుట్టూ ఉన్నవారు ఏం చేస్తున్నారో గమనించండి. మీరు వారికి ఆపోజిట్గా చేయండి, ఎందుకంటే అదే ఇంపార్టెంట్ కాబట్టి. ఈ ప్రపంచంలో చాలామంది మనుషులు అస్సలు ఆలోచించరు. వాళ్ళందరూ తమ బ్రెయిన్ని యూజ్ చేయాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టాక్ మార్కెట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే చాలామంది స్టాక్స్ లాభాల్లో ఉన్నప్పుడు కొంటారు. కానీ ఆ టైంలో తెలివైన వాళ్ళు నష్టాల్లో ఉన్నప్పుడు కొన్న స్టాక్స్ని అమ్ముకుంటారు. కాబట్టి మీరు కూడా అందరిలా నార్మల్గా ఉంటే జీవితంలో ధనవంతులు కాలేరు. నెంబర్ 9, కొన్ని పనులు జరగడానికి టైం పడుతుంది. ఓపికగా ఉండండి. మీరు ఎంత కష్టపడినా, మీకు ఎంత టాలెంట్ ఉన్నా, మీరు 9 మంది స్త్రీలను గర్భవతులు చేసినంత మాత్రాన ఒక్క నెలలో బిడ్డను పుట్టించలేరు కదా. ఈ ప్రపంచంలో చాలామంది మనుషులు పేదవారు, జీవితంలో ఏది సాధించిన వారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ధనవంతులుగా మారడానికి, జీవితంలో ఏదైనా సాధించడానికి టైం పడుతుంది. కష్ట సమయాల్లో మీరు కూడా ఓపికగా ఉండండి. నెంబర్ 8, మీకన్నా అన్ని విషయాల్లో బెటర్గా ఉన్నవాళ్ళతో మీ టైంని స్పెండ్ చేయండి. మంచి బిహేవియర్ ఉన్నవాళ్ళతో మీ టైంని స్పెండ్ చేయడం వల్ల మీరు కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. చాలామంది వాళ్ళు ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారో పట్టించుకోరు. ఈ వీడియోని కొంతసేపు పాజ్ చేయండి. మీ జీవితంలో మీరు ఎవరితో ఎక్కువ టైం గడుపుతున్నారో 5గురిని ఎంచుకోండి. కళ్ళు మూసుకొని నెక్స్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు ఎలా ఉంటారో ఆలోచించండి. మీరు ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు జీవితంలో బాధ్యతగా, పాజిటివ్గా లేకపోతే మీరు కూడా ఉండలేరు. నెంబర్ 7, మీరు నో చెప్పడం అలవాటు చేసుకోండి. మీ జీవితంలో మీరేం చేయాలో వేరే వాళ్ళు నిర్ణయించేలా చేసుకోకండి. మీ చుట్టూ సోషల్ మీడియా, టీవీ, సినిమాలు లాంటి చాలా విషయాలు ఉంటాయి. అవిచ్చే కొద్దిపాటి సంతోషం మిమ్మల్ని జీవితంలో ధనవంతులుగా చేయదు. మీరు ఎంత టైం వాటికి నో చెప్తే అంత టైం మీకోసం మీరు యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ 6, మీరు మిగతా వారికంటే తెలివిగా లేకపోయినా వారికంటే ఎక్కువ క్రమశిక్షణగా ఉండండి. టాలెంట్ చాలామందిలో ఉంటుంది. ఈ ప్రపంచంలో 200 IQ స్కోర్ని 100 కన్నా ఎక్కువ మందే బ్రేక్ చేశారు. కానీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ మాత్రమే సరిపోదు. మీ క్రమశిక్షణ, మీ పని మీద మీకున్న అంకితభావం, దానికోసం మీరు చేసే ప్రాక్టీస్, ఇవన్నీ మిమ్మల్ని లైఫ్లో సక్సెస్ఫుల్ చేస్తాయి. నెంబర్ 5, మీరేం చేస్తున్నారో మీకు తెలియకపోతే మీరు రిస్క్ చేస్తున్నట్లే. బిజినెస్ చేస్తున్న వారిలో 90% మంది బిజినెస్కి సంబంధించి 10 బుక్స్ కూడా చదివుండరు. మనలో చాలామంది బిజినెస్ అంటే పెట్టుబడి పెట్టాలి, రిస్క్ అనుకుంటాం. కానీ నిజమైన రిస్క్ ఏంటంటే అజ్ఞానంలో ఉండిపోవడం. మీరు చేస్తున్న పని గురించి మీకు ఎంత ఎక్కువ తెలిస్తే ఆ పని అంత తక్కువ రిస్క్ అవుతుంది. కాబట్టి రిస్క్ తగ్గించుకోవాలనుకుంటే జ్ఞానం పెంచుకోండి. నెంబర్ 4, మీ బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేయండి. మీ జీవితం కోసం మీరు చేయగలిగిన ఒక గొప్ప పని ఏంటంటే మీ బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేయడమే. బ్యాడ్ హ్యాబిట్స్ కలిగి ఉండడం అంటే నిప్పుతో ఆడుకోవడమే అని గ్రహించండి. ఎందుకంటే అవి పెరిగే కొద్దీ మీరు వాటికి బానిసలవుతారు. కాబట్టి వీలైనంత త్వరగా మీ బ్యాడ్ హ్యాబిట్స్ని మానేయండి. నెంబర్ 3, మీ పనిని ప్రేమించండి. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో దానికోసం పనిచేయండి. ఈ ప్రపంచంలో చాలామందికి వారు చేసే పని ఇష్టముండదు.
మీరు సగం జీవితం పనిచేస్తూనే బతకాలి. కాబట్టి ఏ పనినైతే మీరు ఎక్కువ ప్రేమిస్తారో దాన్నే మీ లైఫ్ అంబిషన్గా చేసుకోండి. అదంత ఈజీ కాకపోవచ్చు, కానీ అందుకు అవసరమైన కష్టాల్ని మీరు భరిస్తే మీకు నచ్చిన జాబ్ లేదా బిజినెస్ క్రియేట్ చేసుకోవచ్చు. నెంబర్ 2, పాపులర్ వాటి కోసం చూడకండి. ఎవరైనా ఒక వ్యక్తి పాపులర్ అయితే అతను సక్సెస్ అయినట్లే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బిజినెస్ న్యూస్ని టీవీలోనో పేపర్లోనో చూశారనుకుందాం. ఆ న్యూస్ పాపులర్ అయింది కాబట్టి అది మీకు అవకాశం కాదని తెలుసుకోండి. ఎవరికి కనిపించకుండా ఉన్న అవకాశాల్ని ఎలా తెలుసుకోవాలంటే ఎవ్వరూ చదవని బుక్స్ చదవండి. మీ చుట్టూ ఉన్నవారు ఎంటర్టైన్మెంట్ని వెతుకుతుంటే మీరు మాత్రం నాలెడ్జ్ని వెతకండి. అందరికీ తెలియనిది మీకు ముందే తెలిసినప్పుడు అందరికన్నా ముందే మీరు అవకాశాలని గుర్తిస్తారు. నెంబర్ 1, మీకు తెలియని బిజినెస్లో ఎప్పుడూ పెట్టుబడి పెట్టకండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న 1 లేదా 2 బిజినెస్లని మాత్రమే ఎంచుకోండి. ఆ బిజినెస్లో ఎవరికీ తెలియని విషయాల గురించి ప్రతిరోజు తెలుసుకోండి. ఏ బిజినెస్నైనా స్టడీ చేసే టైం మీకు లేకపోతే ఆ బిజినెస్లో పెట్టుబడి పెట్టకండి.